హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే న్యూ ఇయర్ ఎండింగ్ అంటే ఇంకా ఈ సంవత్సరం ఇయర్తో అయిపోతుంది, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ఈ సంవత్సరం రాదు అని అందరికీ తెలుసు. సో చాలామంది యువత అయితే న్యూ ఇయర్ ఎండింగ్ ఎప్పుడు వస్తుందా అని వెహికల్తో వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు వెయిటింగ్? ఎందుకు, దేని గురించి అంటే కేవలం తాగడం కోసమే. చాలామంది దీనికోసమే ప్రిపేర్ అవుతున్నారు. న్యూ ఇయర్ ఎండింగ్ వచ్చింది, ఏ బ్రాండ్ తాగదాం, ఏ బ్రాండ్ తీసుకుందాం, ఎవరితో తాగదాం, ఎక్కడ తాగదాం, డీజే ఎక్కడ పెడదాం, చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని కష్టపడి పెంచింది ఎందుకోసం అంటే రేపు పొద్దున మీరు ప్రయోజకులు అయ్యి వాళ్ళని మంచిగా చూసుకుంటారండి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నామంటే మనందరం కూడా మన అమ్మ నాన్న మనల్ని ఈ స్టేజ్లో ఉంచడం కోసం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ గురించి మనం ఆలోచించకపోతే మనకు అర్థం కాదు. సో నేను చెప్పేది ఏంటి అంటే మన ఫాలోవర్స్కి, వ్యూజర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ నేనేం చెప్తున్నానంటే ఈ న్యూ ఇయర్ ఎండింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగకండి. ఒకవేళ తాగినా కూడా బైకులు నడపకండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నడిపినా కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే తాగడమే మానేయండి. ఈ న్యూ ఇయర్ ఎండింగ్ రోజైనా ఏ రోజైనా తాగడం అంత మంచిది కాదు. తాగడమే మానేయండి. మన ఫాలోవర్స్ ఎవరు కూడా తాగరని నాకు తెలుసు. బట్ ఎవరైనా ఒకరు తాగే వాళ్ళు ఉంటే నా కోసమైనా సరే, నా మాట కోసమైనా సరే కంపల్సరీ నా మాటకు విలువ ఇవ్వండి. తాగడం అయితే మానేయండి. ఈ ఇయర్ ఎండింగ్ రోజు అసలు ఇంట్లోకి బయటికి వెళ్ళకండి. ఇంట్లో మీ ఫ్యామిలీతో మాత్రం ఎంజాయ్ చేయండి. తాగడం మానేయండి. ఒకవేళ తాగినా కూడా డ్రైవింగ్ చేయకండి. ఒకవేళ డ్రైవింగ్ చేసినా కానీ సీట్ బెల్ట్ కానీ, హెల్మెట్ కానీ అలాంటివి అయితే పెట్టుకోండి. తప్పకుండా మన ఫాలోవర్స్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ పోయిన సంవత్సరం అంతా దేవుడు అయితే మనల్ని ఎలాంటి అపాయం లేకుండా జాగ్రత్తగా కాపాడు కాబట్టి మనం దేవునికి రుణపడి ఉండాలి తప్ప తాగడం కోసం అయితే కాదు. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.